హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్స్ 123. ఈ ఛానల్లో వచ్చేసి అన్ని రకాలైన సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. సో వచ్చేసి లాంగ్ వీడియోస్ చూడండి ఎవరైనా చూడకపోయి ఉంటే. ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో విద్య అర్థం అనేది మనకు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకి ముఖ్య భాగంగా ఫస్ట్ యూనిట్లో ఉంది. ఇందులో వచ్చేసి మనకి విద్య యొక్క అర్థం మరియు ఎవరెవరు విద్యను ఏ విధంగా నిర్వచించారు అనేది ఈ లెసన్లో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి పరిమిత అర్థంలో విద్య అంటే వ్యక్తి యొక్క అభివృద్ధి. పరిమిత అర్థం అని అంటే మామూలుగా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వ్యక్తి యొక్క అభివృద్ధినే మనం విద్య అంటాము. అని అంటే వ్యక్తి ఎలా అభివృద్ధి చెందుతున్నాడు అనే దాన్ని చెప్పడమే మనము విద్యగా చెప్పవచ్చు. ఎవరైనా సరే మనం ఎందుకు చదువుకుంటాము? వాళ్ళ అభివృద్ధి కోసమే చదువుకుంటాం కదా. సో అలాగే మనకి పరిమిత అర్థంలో విద్య అంటే వ్యక్తి యొక్క అభివృద్ధిని చెప్పేదాన్ని పరిమిత అర్థంలో విద్య అని చెప్పవచ్చు. అలాగే మనకి విద్య అంటే ఏంటిది? సిస్టమేటిక్ నాలెడ్జబుల్ అని అంటే క్రమబద్ధమైన విద్యా విధానం ఎలా ఉంటుంది? మనకి కేవలం 3 అవర్స్కు మాత్రమే పరిమితమే ఉండదు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే క్రమబద్ధమైన విద్యా విధానం కేవలం 3 అవర్స్కి మాత్రమే పరిమితమై ఉండి ఓన్లీ సర్టిఫికెట్స్ ఇవ్వడానికే ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారనంటే ఉపాధ్యాయుల ప్రమాణాలు పెంచడానికి, విద్యార్థులకు ఉపయోగపడేలా ఉండేందుకు, విద్యార్థి యొక్క మొత్తం సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి విద్యా ప్రణాళికలు అనేటివి రచిస్తున్నారు. సో విద్యా విధానం అనేది ఇప్పుడు చాలా మారిందని చెప్పుకోవచ్చు. తర్వాత విస్తృతార్థం అంటే పరిమితార్థం కానిదే విస్తృతార్థం అని అంటే ఇది సమగ్రమైనది అన్నట్టు. విద్య అనేది మనకి ఓన్లీ 3 అవర్స్ అంటే చదవడము, రాయడము, లెక్కించడమే కాకుండా మనకు జీవితాంతం కూడా తోడ్పడేదే విద్య అని ఇక్కడ చెప్తున్నారు. మనకి జీవితాంతం విద్య ఎలా తోడ్పడుతుంది? మనకి జీవితాంతం విద్య అనేది నేర్చుకుంటాము. మనం బుక్స్ ద్వారానే కాకుండా పరిస్థితుల ద్వారా మరియు సమాజం ద్వారా కూడా, అనుభవాల ద్వారా కూడా మన విద్యని నిరంతరంగా కొనసాగుతుంది. అలాగే విద్య అనేది మనకు టు టూమ్ అని అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు విద్య అనేది సాగుతూనే ఉంటుంది. విద్య కానీ వికాసం కానీ రెండు కూడా మనకి టు టూమ్ వరకు కొనసాగుతూనే ఉంటాయి. తర్వాత మనకి ప్రతి అనుభవం విద్యాపరమైన విలువ కలిగి ఉంటుంది అని అంటే ఒక పరిస్థితిలో ఒక అనుభవం అనేది ఒక మనిషిని ఒక నెగిటివ్ ఫీలింగ్లోకి తీసుకెళ్తే అదే పరిస్థితి ఇంకొక పాజిటివ్ ఫీలింగ్లోకి తీసుకొస్తుంది. అని అంటే ఒక వ్యక్తి తను చూసే విధానాన్ని ఒకసారి పిల్లిని చూసి భయపడ్డాడు అనుకోండి, తర్వాత ఏం చేస్తాడు? కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లిని చూసి భయపడడం అనేది మానేస్తాడు. సో విద్య కూడా అలాగే మనకి ఎలా ఉంటుంది అని అంటే దేనికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది విద్య అనేది మనకు నేర్పుతుంది అని ఇక్కడ ఉంటుంది. తర్వాత విద్య అనేది సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడుతుంది. అని అంటే ఎవరైనా సరే మనం విద్య ఎందుకు నేర్చుకుంటాం? మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అంటే చదివే కాకుండా అలాగే మనకి ఆటలు, పాటలు, డ్యాన్సులు అవన్నీ నేర్చుకోవడానికి కూడా మనకి పాఠశాల అనేది కేంద్రంగా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడుతుంది అనే దానికి ఉదాహరణ. తర్వాత మనకి విద్యను పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా అభిప్రాయపడ్డారు అనేది ఇక్కడ చూద్దాం. విద్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? విద అనే పదం నుంచి వచ్చింది. ఈ విద అనే పదం ఎక్కడ ఉంది? సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. విద్య అంటే తెలుసుకోవడమని, విద్య అంటే సంభవించడమని, విద్య అంటే కనుగోవడమని, విద్య అంటే భావించడమని అర్థం. విద్య అంటే తెలుసుకోవడమని, విద్య అంటే సంభవించడమని, విద్య అంటే కనుగోవడమని, విద్య అంటే భావించడమని అర్థం. తర్వాత మనకి ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల పదం అండి. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఏ పదం అనే కూడా క్వశ్చన్ అడుగుతుండొచ్చు. ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల పదం. ఈ ఎడ్యుకేషన్కి అనేది మనకి ఎడ్యుసేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇందులో ఎడ్యు అని అంటే అవుట్ ఆఫ్ అనే అర్థం, ఈ అంటే అవుట్ ఆఫ్ అనే అర్థం. అలాగే డ్యూకో అంటే టు బ్రింగ్ ఆఫ్ అనే అర్థం. అంటే ఎడ్యుకో అని అంటే మనకి దారి చూపడం అనే అర్థం. దారి చూపేదాన్ని మనం విద్య అని చెప్పుకోవచ్చు. అలాగే తత్వవేత్తల అభిప్రాయాన్ని ఇక్కడ చాలామంది చాలా రకాలుగా చేశారు కాబట్టి నేను సింపుల్గా ఏం చేశానంటే అందరికీ ఎక్కువగా గుర్తుండేటట్లు ఒక చిన్న లాజిక్తో ప్రకారం మనకు గుర్తుండేటట్లు ఇలా చేశాను. ఎవరికైనా యూజ్ అవుతుందండి, చూసుకోండి.
సోక్రటీస్ సత్యం అని అంటే సోక్రటీస్ సత్యం ఎప్పుడు పలుకుతాడు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే సోక్రటీస్ ఏం చెప్పాడు అని అంటే విద్య అనేది సత్యం అనేది తెలుపుతుంది అని చెప్పాడు. సో ఇలా గుర్తుంచుకోండి, సోక్రటీస్ సత్యం అని. అలాగే ప్లేట్లో సంతోషం బాధ అని అంటే మనం తినడానికి మన అమ్మ నాన్న ఎంతో కష్టపడుతుంటారు కదా. ఒకవేళ మన ప్లేట్లో రైస్ కానీ అదంతా పెట్టినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఒకవేళ రైస్ లేకపోతే బాధ కలుగుతుంది. సో ఇలా విద్య అనేది సంతోషం బాధ గురించి తెలుపుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ప్లేటో అనే శాస్త్రవేత్త. అలాగే అరిస్టాటిల్ దృఢమైన శరీరం. అరిస్టాటిల్ గురించి చెప్పుకున్నట్టయితే అరిస్టాటిల్ అని ఒక హాలీవుడ్ యాక్టర్ ఉంటారు. ఆ హాలీవుడ్ యాక్టర్కి ఏముంటుంది అంటే చాలా దృఢమైన శరీరం ఉంటుంది. సో దానివల్ల మనం ఇక్కడ అరిస్టాటిల్ దృఢమైన శరీరం అని చెప్పాము. అలాగే పెస్టాలజీ వికాసం అని అంటే మనకి వికాసం అనేది పెస్టాలజీ చెప్పిండు ఫస్ట్, ఇది గుర్తుంచుకోండి ఒకటి. అలాగే ప్రోబెల్ జీవినే మనకి విద్య అని చెప్పిండు, జీవి నేర్చుకునేదాన్ని విద్య అని చెప్పిండు. అలాగే టీపీసన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పిండు అని అంటే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే విద్య అని చెప్పిండు. పెస్టాలజీ ఏం చెప్పిండు అని అంటే వికాసమే విద్య అని చెప్తే, టీపీసన్ అనే వ్యక్తి ఏం చెప్పిండు అని అంటే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే విద్య అని చెప్పిండు. అలాగే జాన్ డ్యూ ఏం చెప్పిండు అని అంటే పరిసరాల వికాసమే విద్య అని చెప్పిండు. జాన్ డ్యూ ఏం చెప్పిండంటే పరిసరాల వికాసం అని అంటే మనం పరిసరాల చుట్టూ ఎక్కువగా నేర్చుకుంటాం కదా. సో పరిసరాల వికాసమే విద్య అని చెప్పిండు. ఇలా గుర్తుంచుకోండి, జాన్ డ్యూ పరిసరాల వికాసం. ఎమర్సన్లోనే ఏముంది, మనస్సును నియంత్రించుకోవడమే విద్య అని ఎమర్సన్ అనే శాస్త్రవేత్త చెప్పిండు. అలాగే డెకర్ట్ ఆలోచన అనేది మనకు ఏదన్నా వచ్చింది అనుకోండి ఆలోచన, దాన్ని డెకర్ట్ ఆలోచన అని అనుకోండి, అలా మీకు ఈజీగా గుర్తుంటుంది. అలాగే స్పెన్సర్ సంపూర్ణ జీవితం. స్పెన్సర్ ఎలాంటి జీవితం గడిపాడు? సంపూర్ణ జీవితం గడిపాడు. అంటే సంపూర్ణ జీవితం గడపడానికి ఉపయోగపడేదాన్ని మనం విద్య అని స్పెన్సర్ చెప్పిండు. అలాగే రెడిన్ పరిణతి అని అంటే ఏంటి అంటే రెడిన్ ఇంకా పరిణతి చెందలేదు అని గుర్తుంచుకోండి, పరిణతియే విద్య అని చెప్పిండు. ఇక్కడ ఏం అంటే రెడిన్ పరిణతి అని అంటే ఇందులో కీవర్డ్స్ అనేటివి గుర్తుంచుకుంటే ఏమవుతుంది అని అంటే అందులో ఆప్షన్స్లో చూసినప్పుడు ఆ కీవర్డ్ ఉందని అనుకోండి, ఆన్సర్ అనేది ఈజీగా పెట్టవచ్చు మనం. అలాగే పాలో ప్రిమరీ అణగారిన వ్యక్తుల సృజనాత్మకత. పాలో ప్రిమరీ అనే అతను ఏం చేశాడు, అణగారిన వ్యక్తుల సృజనాత్మకతని విద్య అని చెప్పిండు. అని అంటే పాలో ప్రిమరీ ఎవరు? అణగారిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. అలాగే కొమీనియన్ సార్థకులు అని అంటే సార్థకులు ఎక్కడ ఉంటారు? కొమీనియన్ దేశంలో ఉంటారు అని గుర్తుంచుకోండి. ఇలా తర్వాత మనకి విద్య లక్ష్యం వచ్చేసి కేవలం అంతర్గత శక్తుల్ని వెలికితీయడమే కాకుండా ఆ అంతర్గత శక్తుల్ని ఎలా యూజ్ చేయాలనేదే మనకి విద్య యొక్క అభిప్రాయం. తర్వాత వచ్చేసి మనకి భారతీయ విద్యావేత్తలు ఉంటారు కదా, మనకి గాంధీజీ కానీ ఠాగూర్ కానీ మిగతా వాళ్ళు కానీ, వాళ్ళు విద్య గురించి ఏం చెప్పారనేది ఇక్కడ చూద్దాం. గాంధీజీ ఎలాంటి వ్యక్తి? పరిపూర్ణ మూర్తిమత్వం కలిగిన అతను. ఎవరైనా గాంధీజీ గురించి చెప్తే ఏం చెప్తారు? ఫస్ట్ గాంధీజీ పరిపూర్ణ మూర్తిమత్వం కలిగిన చెప్పుకుంటారు. సో ఇలా గుర్తుంచుకోండి, పరిపూర్ణ మూర్తిమత్వం తెచ్చేదే మనకి విద్య అని గాంధీజీ చెప్పాడు. అలాగే ఠాగూర్ కూడా ఏం చెప్పాడు? పరిపూర్ణ వికాసం కలిగజేసేదే విద్య అని మనకి ఠాగూర్ చెప్పాడు. వికాసం అంటే ఠాగూర్ అని గుర్తుంచుకోండి. అలాగే మనకి మూర్తిమత్వం అంటే గాంధీజీ అని గుర్తుంచుకోండి. ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు. గాంధీజీ మూర్తికి తెలుసు కదా మీకు, నారాయణమూర్తి గారు. ఆ నారాయణమూర్తి గారు ఎవరైనా మాట వింటారా? వినరు. సో గాంధీ గారు కూడా ఎవరి మాట వినరు. ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు. అలాగే హుస్సేన్ అభివృద్ధి జీవితాంతం జరిగే అభివృద్ధినే విద్య అంటారని హుస్సేన్ అనే అతను చెప్పాడు. ఇలా గుర్తుంచుకోండి, జాకిర్ హుస్సేన్ అభివృద్ధి అనేది జీవితాంతం జరుగుతుంది. జాకిర్ హుస్సేన్ తెలుసు కదా, తబలా వాయిస్తూ ఉంటాడు మనకి. అలాగే వేదాలు వచ్చేసి స్వలంబకుణ్ణే మనం విద్య అని చెప్పారు. తర్వాత ఉపనిషత్తుల మోక్ష సాధన అన్నట్టు, ఉపనిషత్తులు ఎలా చెప్పాయంటే మోక్ష సాధనే విద్య అని చెప్పాయి. ఉపనిషత్తులు అనేటివి మోక్ష సాధనే విద్య అని చెప్పాయి.
అలాగే మనకి శంకరాచార్యులు ఏం చెప్పారంటే ఆత్మసాక్షాత్కారమని మనకి చెప్పాడు. మనకి శంకరాచార్యులు ఎవరైనా సినిమా చూస్తుంటే అతని గురించి అతను తెలుసుకుంటాడు కాబట్టి దాన్ని ఆత్మసాక్షాత్కారం అని అంటారు. అలాగే స్వామి వివేకానంద ఏం చెప్తాడు అని అంటే దైవాంశ పరిపూర్ణలు చేయగలిగిందే విద్య అంటే స్వామి వివేకానందాన్ని మనం ఎలా చూస్తాము, దైవాంశ వ్యక్తులుగా చూస్తాము. సో ఇది కూడా ఇలా గుర్తుంచుకోండి. తర్వాత కొఠారి ఆశయాల అవసరాలు. కొఠారి ఏం చెప్తాడు, ఆశయాలు మరియు అవసరాలు తీర్చేదే విద్య అనేది చెప్తాడు. మనకి విద్య స్వభావం ఎలా ఉంటుంది, విద్య అనేది గతిశీలమైనది అని అంటే ఎప్పటికీ మార్పు చెందుతూ ఉంటుంది. విద్య అనేది అపరిమితమైనది అని అంటే దేనికి పరిమితం కాదు, మార్పుకు లోనయ్యే స్వభావం కలిగి ఉంటుంది విద్య అనేది. అలాగే టు టూమ్ అని అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా విద్య అనేది ఉంటుంది. అలాగే వ్యక్తి ప్రగతియే సామూహిక ప్రగతి. వ్యక్తి ప్రగతి కూడా ఒక వ్యక్తి అభివృద్ధి చెందితేనే కదా మనకి సామూహికంగా సమాజం అభివృద్ధి చెందింది, దాన్నే విద్య అంటారు. సో మన క్లాస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్, లాంగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, చూడగలరు. అలాగే మనకి ప్రతిదానికి 9th క్లాస్ మనకి 90 days ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తున్నాము. అలాగే బయాలజీ మెథడాలజీ సపరేట్ క్లాస్ చేస్తున్నాము. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తున్నాము. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.